ఫోకస్ కవ్విస్తూ కన్ఫ్యూజ్ కాలేదు. ఓపిక పట్టి వ్యూహం అమలు చేసింది. కసితో పోరాడింది. ఒంటరిగా యుద్ధం మొదలుపెట్టి ఒక్కొక్కరిని మడత పెడుతూ వార్ను క్లైమాక్స్ కు తెచ్చింది ఇజ్రాయెల్. పాలస్తీనాతో స్టార్ట్ అయిన వార్ను లెబనాన్ వరకు తెచ్చి ఉత్కంఠను పీక్ లెవెల్ కు చేర్చింది. మధ్యలో వచ్చినోళ్లను వచ్చినట్లుగానే ఖతం చేసేస్తూ వచ్చింది. హమాస్ అయినా హెజ్బుల్లా అయినా తెర వెనుక ఉండి కుట్రలతో దాడి చేసే వాళ్లను వెంటాడి వేటాడుతూ టాప్ లీడర్ల కథ ముగించేసింది. ఇప్పుడు ఏకంగా హిజ్బుల్లా చీఫ్ను మట్టుపెట్టామని చెబుతోంది. హిజ్బుల్లాను ఇజ్రాయెల్ తుడిచిపెట్టేస్తోందా? మిడిల్ ఈస్ట్ వార్లో ఇజ్రాయెల్ పై చేయి సాధించినట్లేనా? లెబనాన్ ఇజ్రాయెల్ దాడులు ముగిస్తే యుద్ధానికి శుభం కార్డు పడడం ఖాయమేనా? లెబనాన్ పై భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధం. యుద్ధ ట్యాంకుల మోహరింపుతో టెన్షన్. హెజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం. ఇజ్రాయెల్ దండయాత్ర కొనసాగుతోంది. మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లా భవనాలే టార్గెట్ గా లెబనాన్లోని బీరూట్లో వైమానిక దాడులు చేస్తోంది. టాప్ హెజ్బుల్లా లీడర్లను ఖతం చేస్తూ వస్తోంది. హెజ్బుల్లా అధినేత లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ బాంబులు క్షిపణులతో అటాక్ చేసింది. ఈ దాడుల్లో 25 మంది చనిపోయారు. బీరూట్లోని హెజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ టార్గెట్ గా చేసిన దాడుల్లో హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాదు హసన్ నస్రల్లా కూతురు జైనబ్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. వరుస దాడులతో హెజ్బుల్లా కీలక కమాండర్లను ఖతం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించేసింది. ఇబ్రహీం అకీల్ సహా కీలక నేతలను మట్టుబెట్టి హెజ్బుల్లా సైనిక వ్యవస్థను వీక్ చేశామని తెలిపింది. మృతి చెందిన వారిలో హెజ్బుల్లా నంబర్ 2 ఇబ్రహీం అకీల్ తో పాటు కీలక కమాండర్ అహ్మద్ మహమ్మద్ వాహ్బీ ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. హెజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లాతో పాటు 8 మంది కీలక సైనిక కమాండర్లతో కూడిన మిలిటరీ చైన్ ఆఫ్ కమాండ్ ఫోటోను ఐడిఎఫ్ ఎక్స్ లో పోస్ట్ చేసి వీరిలో 7గురిని ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించింది. హెజ్బుల్లా మిస్సైల్ యూనిట్ కమాండర్ మహమ్మద్ అలీ ఇస్మాయిల్, డిప్యూటీ మిస్సైల్ కమాండర్ హుస్సేన్ అహ్మద్ ఇస్మాయిల్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రంగా మారాయి. లెబనాన్ పై భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. దక్షిణ లెబనాన్ సరిహద్దుకు భారీగా యుద్ధ ట్యాంకులను తరలించింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్లోకి వెళ్లేందుకు సిద్ధం కావాలని సైనిక బలగాలను ఆదేశించింది. వాయు సముద్ర మార్గాల్లో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇక భూతల దాడులకు కూడా రెడీ అయింది. సరిహద్దు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడి ఎప్పుడైతే అక్టోబర్ 5 హమాస్తో వాళ్ళకి విశేషమైన గొడవలు స్టార్ట్ అయినాయో పోయిన సంవత్సరం, ఇది ఒక స్టేజ్కి వచ్చింది. ప్రస్తుతం హమాస్తో యుద్ధం అయిపోయినా ఇప్పుడు లెబనాన్తో స్టార్ట్ అయింది. ఆగుతుందా లేదా ఎవరు చెప్పలే. లెబనాన్ సరిహద్దులో తమ లక్ష్యాలు సాధించే వరకు హెజ్బుల్లాను నిర్వీర్యం చేసేందుకు పోరాటం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తనకు ఉన్న ముప్పును తొలగించుకునేందుకు, తన పౌరులను వారి ఇండ్లకు సేఫ్ గా చేర్చేందుకు ఇజ్రాయెల్ కు అన్ని హక్కులు ఉన్నాయి. ఏడాదిగా సహిస్తూ వస్తున్నామని, హమాస్ లొంగిపోతేనే యుద్ధం ముగుస్తుందని తేల్చి చెబుతోంది ఇజ్రాయెల్. విజయం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు నెతన్యాహు. మరోవైపు ఇరాన్లో తాము చేరుకోలేని ప్రాంతమంటూ ఏదీ లేదని హెచ్చరించారు. హెజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు చేస్తోంది. లెబనాన్ రాజధాని బీరూట్లోని హెజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా దక్షిణ బీరూట్ వీధులు ఖాళీ అవుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేలాది మంది లెబనాన్ ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి వెళుతున్నారు. హెజ్బుల్లా డెన్లకు దగ్గరలో ఉన్నవారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలిచ్చింది. దాడుల నుంచి తప్పించుకునేందుకు దాదాపు 2,50,000 మంది లెబనాన్ పౌరులు తమ ప్రాంతాలను ఖాళీ చేయాల్సి వచ్చిందని యుఎన్ఓ లెక్కలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ పగబడితే నీడలా వెంటాడుతుంది. వెన్నులో వణుకు పుట్టిస్తుంది. పాము పగను మించి ఎక్కడ దాక్కున్నా అక్కడికి వచ్చి మరీ ఏసేస్తుంది. మామూలుగా అయితే ఎవరి జోలికి వెళ్లదు. వెళ్తే మాత్రం అంతు చూసే వరకు ఊరుకోదు ఇజ్రాయెల్. మిలిటెంట్ల హతమే లక్ష్యంగా హమాస్ టాప్ లీడర్లను ఖతం చేసేసింది. ఇప్పుడు హిజ్బుల్లా వెంట పడుతోంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నది ఇజ్రాయెల్ వ్యూహం. అందుకే లెబనాన్ పౌరుల జోలికి వెళ్లకుండా హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఏసేసింది. ఇంతకీ ఎవరి హసన్ నస్రల్లా? అతని సీక్రెట్ డెన్ వరకు ఇజ్రాయెల్ సైన్యం ఎలా చేరుకుంది?
ఇంకా ఏఏ మిలిటెంట్ సంస్థల టాప్ లీడర్ల కథను ఇజ్రాయెల్ ముగించేసింది. హెజ్బుల్లా కథ ముగిసినట్లేనా? ఇజ్రాయెల్ ఏనుగు కుంభస్థలం మీదే కొట్టిందా? బద్ధశత్రువైన నస్రల్లాను ఇజ్రాయెల్ ఎలా మట్టుబెట్టింది? మిలిటెంట్ల కథ ముగించేస్తోంది ఇజ్రాయెల్. హమాస్ ను వీక్ చేసి ఇప్పుడు హెజ్బుల్లా పనిపట్టింది. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులు చేసి సక్సెస్ అయ్యామంటోంది ఇజ్రాయెల్. మిడిల్ ఈస్ట్ లో నస్రల్లా ఓ ప్రముఖ నేత. షియా ఇస్లామిస్టు గ్రూపునకు ఆయనే పెద్ద. ఇరాన్ కు చాలా క్లోజ్ గా మెలిగాడు. హెజ్బుల్లా గ్రూప్ ను అత్యంత శక్తివంతమైన రాజకీయ మిలిటరీ శక్తిగా తయారు చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. అతని ఆధ్వర్యంలోనే పాలస్తీనాకు చెందిన హమాస్ కు శిక్షణ కూడా ఇచ్చారు. ఇజ్రాయెల్ పై పోరాడేందుకు ఇరాన్ నుంచి మిస్సైళ్లు, రాకెట్లను సేకరించాడు. దాదాపు 30 ఏళ్ల నుంచి హెజ్బుల్లాకు నస్రల్లా నేతగా ఉన్నారు. బీరూట్ దగ్గరలోని బౌర్జ్ హమ్మౌద్లో 1960లో పుట్టారు. లెబనాన్ సివిల్ వార్ సమయంలో అతని రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1980లో హెజ్బుల్లాను స్టార్ట్ చేశాడు. 1985లో ఫస్ట్ టైం అమెరికా, సోవియట్ దేశాలకు హెజ్బుల్లా వార్నింగ్ ఇచ్చింది. 1997లో హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ అని అమెరికా నిషేధం ప్రకటించింది. 32 ఏళ్ల వయసులోనే హెజ్బుల్లా సంస్థకు లీడర్గా ఎదిగి అబ్బాస్ అల్ ముసావి నస్రల్లా తరువాత ఆ పార్టీ బాధ్యతలు చేపట్టాడు హసన్ నస్రల్లా. 2006లో ఇజ్రాయెల్తో 34 రోజుల యుద్ధం చేశాడు. నస్రల్లాను స్మాష్ చేసేందుకు ఇజ్రాయెల్ చాలాసార్లు ప్రయత్నించింది. అయితే అటాక్ల నుంచి తప్పించుకునేందుకు అతడెప్పుడూ బంకర్లలోనే ఉంటాడు. 1997లో ఇజ్రాయెల్ సైనికులతో జరిపిన పోరాటంలో నస్రల్లా పెద్ద కొడుకు హాదీ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు బీరుట్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఆయన కూతురు జైనబ్ చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మిలిటెంట్, టెర్రరిస్టు గ్రూప్ల టాప్ లీడర్లను హతం చేయడంలో ఇజ్రాయెల్కు తిరుగులేదు. ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందంటే ఎవరు ఏ మూలన ఉన్నా, ఎక్కడున్నా అదను చూసి స్కెచ్ వేసి ఖతం చేసేస్తుంది. పాలస్తీనాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి 3 హమాస్ టాప్ లీడర్లను హతం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ హనియాను మట్టుబెట్టింది ఇజ్రాయెల్. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడుల మాస్టర్ మైండ్ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ను కూడా ఏసేసినట్లు వారం క్రితమే ప్రకటించింది ఇజ్రాయెల్. అంతకుముందే హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ డైఫ్ ను హతం చేసింది. ఇప్పుడు హెజ్బుల్లా టాప్ లెవెల్ టీంను ఒకే చోట వారి డెన్లోనే ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఊపిరి తీసేసింది. శత్రువుల్ని పసిగట్టే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్స్ ఎవరికీ అంతు చిక్కవు, ఆధారాలు కూడా దొరకవు. 1972, 1988 మధ్య ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ అప్పట్లో సంచలనం రేపింది. ఇజ్రాయెల్ కు చెందిన 11 మంది పౌరులు, 6 కోచ్లు, 5 అథ్లెట్లను జర్మనీలో 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ సందర్భంగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్స్ చంపారు. దీనికి ప్రతీకారంగా పలువురిని హతమార్చింది ఇజ్రాయెల్. లెటర్ బాంబులు, ఇతర స్కెచ్లు వేసి హత్యలు చేసింది. బ్లాక్ సెప్టెంబర్ ఆర్గనైజేషన్ కు చెందిన చీఫ్ అలీ హసన్ సలామేను 1979లో లెబనాన్లో కారు బాంబు దాడితో ఖతం చేశారు. మ్యూనిచ్ ఒలింపిక్స్ లో ఉగ్రవాదుల దాడిలో ఇతను కీలకంగా వ్యవహరించారనేది ఇజ్రాయెల్ అనుమానం. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మిలిటెంట్ నాయకుడు ఖలీల్ అల్ వజీర్ను 1988లో టునిస్లో కమాండో రైడ్స్ చేసి ఇజ్రాయెల్ లేపేసింది. 1996లో ఫతీ షాకకి అనే పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుణ్ణి హతమార్చింది. ఇజ్రాయెల్ ప్రజలు సైన్యంపై దాడులు చేశారన్న కారణంతో మల్తాలో అతన్ని షూట్ చేసింది సైన్యం. 2004లో హమాస్ సంస్థ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ను హెలికాప్టర్ మిస్సైల్ స్ట్రైక్ తో ఖతం చేసింది. హెజ్బుల్లాకు చెందిన సీనియర్ కమాండర్ ఇమద్ ముగ్నియను సిరియాలో కార్ బాంబ్ పెట్టి లేపేశారు. 2010లో మొహమ్మద్ అల్ ముబోహ్ను దుబాయ్లోని హోటల్ రూంలోనే చంపించింది. ఇక ఇరాన్ న్యూక్లియర్ శాస్త్రవేత్తలను రకరకాలుగా మట్టుబెట్టింది ఇజ్రాయెల్ సైన్యం. హమాస్లో సీనియర్ అధికారిగా ఉన్న సలే అల్ అరౌరీని లెబనాన్లోనే డ్రోన్స్ అటాక్స్ చేసి హతమార్చింది మొసాద్. ఇలా మాటు వేసి అనుమానం రాకుండా అంతు చూడటమే మొసాద్ పని. అటు హమాస్, ఇటు హెజ్బుల్లాలో వీళ్లే టాప్ లీడర్లు. వాళ్లు లేకపోతే ఆ సంస్థల మనుగడే కష్టమని పేరున్న నేతలందరి కథ ముగించేసింది ఇజ్రాయెల్. చెప్తే వినలేదు,
చావును కొని మరీ తెచ్చుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన యుద్ధం ఓ ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు. గతమేమైందో తెలియదు, ఇప్పుడు మాత్రం ఎట్లయితే గట్లాయే. ఎందాకైనా రెడీ అంటోంది ఇజ్రాయెల్. ఏదో ఒకటి తేల్చుకోవడమే అంటూ అమెరికా మాటలను కూడా లెక్క చేయడం లేదు. అసలు లక్ష్యం నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదని హిజ్బుల్లా మీద తొడగొడుతోంది. ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ ఏకంగా 80 టన్నుల బాంబులతో అటాక్ చేసి హిజ్బుల్లా మెయిన్ టీంను ఏసేసింది ఇజ్రాయెల్. తమ యుద్ధం లెబనాన్ ప్రజలతో కాదు, హిజ్బుల్లాతోనేనని టార్గెట్ ఏంటో క్లియర్ కట్గా చెప్పేసింది. ఇప్పుడు హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేసేది ఫైనల్ యుద్ధమా? యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ విజయ పతాకం ఎగురవేస్తుందా? హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అటాక్స్. వరుస పెట్టి శత్రువులను మడతెట్టేస్తున్న ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఏది శక్తివంతమైంది? ఏది ఏమైనా ఈసారి ఏదో ఒకటి తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యింది ఇజ్రాయెల్. పాలస్తీనాతో వార్ మొదలెట్టి అక్కడితోనే ముగించేద్దామనుకుంది. కానీ హమాస్ ఎంట్రీ ఇచ్చింది. సరే పోనీలే వదిలేసింది. ఇరాన్, లెబనాన్, హెజ్బుల్లా కూడా కయ్యానికి కాలు దువ్వాయి. తప్పలేదు, తగ్గాల్సిన అవసరం కూడా లేదనుకున్న ఇజ్రాయెల్ తామేంటో చూపించాకే వార్ ఫీల్డ్ నుంచి వెనక్కి తిరగాలని డిసైడ్ చేసుకుంది. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతానన్నట్లుగా అగ్రరాజ్యం మాటలను కూడా పట్టించుకోవడం లేదు. అందరి అంతు చూశాకే మాట్లాడుతామంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్త పరిస్థితుల నుంచే లెబనాన్ కూడా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేసింది. అప్పటి నుంచే హెజ్బుల్లా కుట్రలను పసిగట్టిన ఇజ్రాయెల్ ఓ కన్నేసి పెట్టింది. లెబనాన్ హెజ్బుల్లా ప్రతినిధులపై తమ నిఘాను పెంచేసింది. పరిస్థితి చేయి దాటిపోతోంది. హెజ్బుల్లా రెచ్చిపోయే ప్రమాదం ఉందనుకున్న సమయంలో పేజర్లు, వాకీటాకీలను పేల్చి చలకిచ్చేసింది. అప్పటికే లెబనాన్ హెజ్బుల్లాలో వణుకు మొదలైంది. దాని నుంచి కోలుకోకముందే ఎయిర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేసింది. హెజ్బుల్లా డెన్లను చూస్తుండగా నేలమట్టం చేసి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసుకుంది. 2006 నుంచే మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లా నిర్మించిన రహస్య ప్రదేశాలను కూల్చివేస్తూ వస్తోంది ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు జరిగిన దాడులు మాత్రం 2006లో జరిగిన అటాక్స్ మించి ఉన్నాయంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. ఇజ్రాయెల్ దాడి చేయడం అంటేనే ఉపద్రవం వచ్చిపడినట్లు. నరమేధాన్నే నమ్ముకున్న హెజ్బుల్లాకు దరిదాపుల్లో కూడా భవిష్యత్ లేదన్న పరిస్థితిని తీసుకొచ్చింది. పటిష్టమైన భద్రతా వ్యవస్థ, అంతుచిక్కని మొస్సాద్ వ్యూహం, అత్యాధునిక సాంకేతికత ఇజ్రాయెల్ సొంతం. తిరుగులేని రక్షణ వ్యవస్థ ఒకెత్తు, ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ మొస్సాద్ మరో ఎత్తు. మొస్సాద్ రంగంలోకి దిగిందంటే శత్రువులకు డెత్ మెసేజ్ వచ్చినట్లే. ఇజ్రాయెల్ దగ్గర అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదే ఐరన్ డోమ్. $100 కోట్ల ఖర్చు చేసి క్షిపణి దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఎయిర్ డిఫెన్సుల్లో ఇదోటి. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ కు ఉండే రాడార్లు శత్రు దేశాల రాకెట్లను గుర్తించి వాటిని ఆకాశంలోనే పేల్చేస్తాయి. జనాల మీదకు, భవనాల మీదకు దూసుకొచ్చే రాకెట్లను నాశనం చేస్తుంది. ఇప్పుడిదే ఇజ్రాయెల్ ప్రధాన ఆయుధమైపోయింది. హెజ్బుల్లాకు ఇరాన్, లెబనాన్ సహకారముంది. ఇరాన్ నిధులు, ఆయుధాలను సమకూరుస్తోంది. హెజ్బుల్లా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వేతర సాయుధ దళాల్లో ఒకటి. తమకు 1,00,000 మంది ఫైటర్లు ఉన్నారని హెజ్బుల్లా చెప్పుకుంటోంది. వీరిలో అనేక మంది సాయుధ శిక్షణ పొందిన వాళ్లు, సిరియన్ అంతర్యుద్ధంలో పోరాడిన వాళ్లు ఉన్నారు. 1,50,000 వరకు రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అంచనా. హెజ్బుల్లా ఆయుధాలలో ఎక్కువ భాగం చిన్న అన్గైడెడ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఆర్టిలరీ రాకెట్లు. అయితే హెజ్బుల్లా దగ్గర యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణులు, ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయగల గైడెడ్ క్షిపణులు ఉన్నాయని చర్చ ఉంది. అయితే టాప్ లీడర్లు ఖతమవడం హెజ్బుల్లాకు పెద్ద దెబ్బ. వ్యూహాలు రచించడంతో పాటు దాడులకు ప్లాన్ చేసే మెయిన్ టీంనే ఇజ్రాయెల్ లేపేసింది. దీంతో ఎన్ని ఆయుధాలున్నా, ఎంతమంది సైనికులున్నా ఇప్పటికిప్పుడు కోలుకుని ఇజ్రాయెల్ ను తిప్పికొట్టే సామర్థ్యమైతే హెజ్బుల్లాకు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాట్ నెక్స్ట్ అనేదే ఆసక్తికరంగా మారింది. విజయమో వీరమరణమో తేల్చుకునేదే యుద్ధం. బలం లేకపోతే చచ్చడో, బలవంతులమైతే చంపి నెగ్గడమో తేల్చుకోవాల్సిందే. ఒకసారి యుద్ధ భూమిలోకి దిగాక ముందుకే తప్ప వెనక్కు వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకే శత్రువులందరూ కలిసి వచ్చినా వెనక్కు తగ్గలేదు ఇజ్రాయెల్. ఒక్కొక్కరిని విడదీసి ఒంటరిని చేసి చావు దెబ్బ కొడుతోంది. పాలస్తీనాతో యుద్ధం మొదలెట్టి హిజ్బుల్లా మీద అటాక్స్ చేసే వరకు సింగిల్గా ఫైట్ చేసింది. పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందంటూ తొడగొట్టింది. విజయంతోనే ఇజ్రాయెల్ యుద్ధం ముగిస్తుందా? మిడిల్ ఈస్ట్ వార్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది?
మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్లేనా? హెజ్బొల్లాపై దాడులతో వార్ క్లైమాక్స్ కు చేరినట్లేనా? 3 దేశాలు 2 మిలిటెంట్ గ్రూప్ల పరిస్థితేంటి? పాలస్తీనాతో యుద్ధం మొదలైంది, హెజ్బొల్లా మీద దాడుల వరకు వచ్చింది. అన్నింటికీ ఒకే సమాధానం, దాడికి ప్రతి దాడి చేయడమే. మాటు వేసి దెబ్బ కొడితే అబ్బా అనాల్సిందే. ఇదే వ్యూహంతో వార్ చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. పాలస్తీనాతో మొదలైన వార్లోకి హమాస్ ఎంట్రీ ఇచ్చింది. హమాస్ లీడర్లను ఖతం చేసేలోపే ఇరాన్ రంగంలోకి దిగింది. ఇరాన్, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్ దాడిని తిప్పికొట్టింది ఇజ్రాయెల్. తరువాత ఇరాన్లోనే హమాస్ లీడర్ హనియాను హతం చేసింది ఇజ్రాయెల్. మళ్లీ ఆగ్రహంతో రగిలిపోయిన ఇరాన్ ఇజ్రాయెల్ మీద మరోసారి అటాక్స్ జరిపింది. ఆ తరువాత ఇరాన్ కోసం లెబనాన్, హెజ్బొల్లా రంగంలోకి దిగాయి. అన్నింటినీ గమనిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ పరిస్థితిని బట్టి దాడులు, వ్యూహాలకు పదును పెడుతూ వచ్చింది. ఇజ్రాయెల్ నెక్స్ట్ స్టెప్ ఇరాన్ మీదే దాడి చేసి, ఇరాన్ ఎక్కడైతే యాటమ్ బాంబులు, రాకెట్లు తయారు చేస్తుందో అవి డిస్ట్రాయ్ చేయడానికి స్టెప్ తీసుకుంటుంది. దానివల్ల ప్రపంచం యుద్ధం వస్తుందా, మిగతా ఫోర్సెస్ జాయిన్ అయిపోతుందా, ఇరాన్ తగ్గుతుందా చెప్పలేం. కానీ ఇప్పుడప్పుడే ఇజ్రాయెల్ మాత్రం విజయం సాధించలేదు. ఓటమి లేకుండా ముందలకు మాత్రం వెళ్తాను. కొన్నాళ్లుగా సైలెంట్ గా కనిపించిన ఇజ్రాయెల్ లెబనాన్లో పేజర్లు, వాకీటాకీలు పేల్చి వరల్డ్ వైడ్ గా చర్చకు తెరలేపింది. ఇప్పుడు హెజ్బొల్లా మీద అటాక్స్ తో టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయింది. ఇప్పుడు యెమెన్ కు చెందిన హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ మీద అటాక్స్ మొదలు పెట్టాయి. ఈ పరిస్థితుల్లో హెజ్బొల్లా మీద ఇజ్రాయెల్ పైచేయి సాధించినా యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, మిలిటెంట్ సంస్థల నుంచి ఇజ్రాయెల్ దాడులు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 1982లో హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఘర్షణ మొదలైంది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ దాడులకు కౌంటర్ గా లెబనాన్ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఆ సమయంలో జరిగిన నరమేధంలో 2000 మంది పాలస్తీనా శరణార్థులు, 3500 మంది లెబనాన్ పౌరులు చనిపోయారు. ఆ సమయంలోనే హెజ్బొల్లా స్టార్ట్ అయింది. ఇరాన్ మద్దతుతో షియా ముస్లిం నేతలు దీన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ టార్గెట్ గానే రగిలిపోతూ వస్తోంది. 2 దశాబ్దాల ఆక్రమణ తరువాత 2000 సంవత్సరంలో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తప్పుకుంది. హెజ్బొల్లా ప్రతిఘటన వల్లే సౌత్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తప్పుకుందన్న చర్చ ఉంది. ఈ విజయం ఆ సంస్థను లెబనాన్లో రాజకీయ శక్తిగా, ఇజ్రాయెల్ పై అరబ్ ప్రతిఘటనకు కేంద్రంగా మార్చింది. 2006లో 2 ఇజ్రాయెల్ సైనికులను హెజ్బొల్లా బంధించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు, చివరికి యుద్ధానికి దారితీసింది. 34 రోజుల పాటు సాగిన ఘర్షణలో 1200 మంది లెబనాన్ పౌరులు, 158 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. 2009 నాటికి హెజ్బొల్లా లెబనాన్లో పూర్తిస్థాయి సైనిక, రాజకీయ శక్తిగా మారింది. 2023లో గాజాపై ఇజ్రాయెల్ దాడులతో మరోసారి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడులకు కారణమయ్యాయి. ఇప్పుడు హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ముందుకెళుతోంది ఇజ్రాయెల్. ఇదే ఫైనల్ ఫైట్ అయితే ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.